ఏపీ జీవనాడి అయిన పోలవరం నిర్మాణం ఎంతవరకు వచ్చింది? వైసీపీ హయాంలో ఎంత శాతం పనులు జరిగాయి? అసలు పోలవరంలో ఏం జరుగుతోంది? వీటిని తెలుసుకునేందుకు పోలవరం బాట పట్టారు సీఎం చంద్రబాబు. గతంలో ప్రతి సోమవారం పోలవరం చేపట్టిన చంద్రబాబు ఇప్పుడు కూడా సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి పర్యటనగా పోలవరం వైపే అడుగులు వేసేందుకు రెడీ అయ్యారు. కాసేపట్లో పోలవరానికి బయలుదేరతారు సీఎం చంద్రబాబు. పోలవరం పనుల పురోగతిపై సమీక్షించనున్నారు. అలాగే ప్రతి నిర్మాణాన్ని పరిశీలించనున్నారు. వాటి ప్రస్తుత స్థితిగతులను తెలుసుకున్న తర్వాత అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. స్పిల్వే పనులను పరిశీలించనున్నారు. ఆ తర్వాత ఎగువ కాపర్ డ్యాం, దిగువ కాపర్ డ్యాంను పరిశీలిస్తారు. అనంతరం ఇరిగేషన్ శాఖ అధికారులతోనూ సమావేశం నిర్వహించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయవాడ నుంచి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఇవాళ చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు సందర్శనకు రాబోతున్నారు కదా, సో పోలవరం పనులు ఎంతవరకు జరిగాయి, ఇది వరకు ఎంతవరకు పోలవరం పనులు ప్రారంభించారు అనే విషయాలు కూడా తెలుసుకోబోతున్నారు కదా, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ ప్రియా, మొత్తం మీద చూసుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారి పోలవరం ప్రాజెక్టుకు వెళ్ళబోతున్నారు. ప్రధానంగా చూసుకుంటే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి గతంలో తెలుగుదేశం హయాంలోనే దాదాపుగా 70% పైగా కూడా కొన్ని పనులు పూర్తయినాయి. స్పిల్వే సంబంధించి కానీ, లేకపోతే ఎత్తు లేపే విషయంలో కానీ, లేకపోతే మిగిలిన విషయాలకు సంబంధించి 60 నుంచి 70% పైగా కూడా ప్రాజెక్టు పనులు పూర్తయిన పరిస్థితి కనిపించింది. సో ప్రధానంగా చూసుకుంటే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దాదాపుగా 30,000 కోట్ల రూపాయలతో అంచనా వ్యయంతో 2014 నుంచి 19 వరకు కూడా పోలవరం ప్రాజెక్టు అంచనా వేయడం జరిగింది. ఆ తర్వాత 2019 నుంచి 2024 వరకు కూడా వైఎస్ఆర్సీపీ సర్కార్ వచ్చిన తర్వాత దాదాపుగా 56,000 కోట్ల రూపాయలకి అంచనాలు వెళ్ళిపోయిన పరిస్థితి కనిపించింది. ఇక తాజాగా చూసుకుంటే మరొక 10 నుంచి 12,000 కోట్ల రూపాయలు, అంటే దాదాపుగా 66,000-67,000 కోట్ల రూపాయలకు సంబంధించి పోలవరం ప్రాజెక్టు అంచనాలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా చూసుకుంటే ప్రాజెక్టుకు సంబంధించి 51 అడుగుల ఎత్తు మేరకు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని చెప్పి టీడీపీ కానీ ఆంధ్రప్రదేశ్ అధికారులు కానీ భావించారు. సో ఈ 51 అడుగు నిర్మిస్తే ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని చెప్పి తెలంగాణ అలాగే ఒరిస్సా 2 రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటికే అనేక సందర్భాల్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు కనుక పూర్తయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాలో సస్యశ్యామలమయ్యే అవకాశం కనిపిస్తోంది. కృష్ణా, గోదావరి, పెన్నా నదుల అనుసంధానంతో పాటుగా ఈ ఎగువ ప్రాంతం నుంచి, అంటే ఏదైతే గోదావరి వాటరు సముద్రంలోకి సంవత్సరానికి లక్షల క్యూసెక్కుల నీరు వృధాగా పోతుంది, దాన్నింటినీ కూడా పోలవరం ప్రాజెక్టు ద్వారా డౌన్ కెనాల్ నుంచి కనుక వదిలిస్తే ఆ వాటర్ అంతా కూడా కృష్ణా అంటే ప్రకాశం బ్యారేజీకి చేరే అవకాశం కనిపిస్తాం. సో ప్రకాశం బ్యారేజ్ చేరితే కనుక ఖచ్చితంగా ఎక్కడి నుంచి అయితే ప్రకాశం బ్యారేజ్ చేరినట్లయినా గుంటూరు, ప్రకాశం, కడప, కర్నూలు, రాయలసీమ ప్రాంతం కూడా పోలవరం ప్రాజెక్టు వల్ల సస్యశ్యామలంగా మారే అవకాశం ఉందని చెప్పి కూడా ఈ ప్రాజెక్టుని 2004లో ప్రారంభించడం జరిగింది. కానీ దాదాపుగా 20 సంవత్సరాలుగా ఈ ప్రాజెక్టు అయితే ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. ఇంకా ప్రారంభం అవడానికి కొన్ని దశాబ్దాలు బట్టి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. వాస్తవానికి వైఎస్ఆర్సీపీ సర్కారు ప్రధానంగా 2021లో ప్రారంభిస్తామన్నారు, ఆ తర్వాత 22 అన్నారు, ఆ తర్వాత 23 అన్నారు, ఆ తర్వాత 24 అన్నారు, ఆ తర్వాత ఎన్నికల్లో ఓటమి చెందారు. సో తాజాగా పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవన నాడిగా, అలాగే పోలవరం సోమవారం అని చెప్పి చంద్రబాబు 14 నుంచి 19 వరకు కూడా శరవేగంగా పనులు నిర్వహించిన పరిస్థితి కనిపించింది. మరొక వైపు ఈరోజు క్షేత్రస్థాయిలో కూడా చంద్రబాబు ఉదయం 11 గంటలకి తన నివాసం నుంచి కూడా ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కూడా పోలవరం ప్రాజెక్టుకి వెళ్తారు. అక్కడి నుంచి సాయంకాలం 4 గంటల వరకు కూడా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి స్థితిగతులు ఏంటి, ఆర్థిక వ్యయం పరిస్థితి ఏంటి, ప్రాజెక్టు నిర్మాణ స్థితిగతులు ఏంటి, అలాగే బడ్జెట్కి సంబంధించి రూపకల్పన ఏంటి, ఆర్ఆర్ ప్రాజెక్టుకు సంబంధించి పునరావాస కేంద్రాలకు సంబంధించి ప్యాకేజ్ సంబంధించి ఏమిటి, అట్లా ప్రతి అంశానికి సంబంధించి కూడా క్షుణ్ణంగా చంద్రబాబు సమీక్ష చేసే అవకాశం కనిపిస్తోంది. సమీక్ష చేసిన తర్వాత ప్రస్తుతం ఎవరైతే ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ ఉన్నారో కాంట్రాక్టర్ని మార్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. సో ఓవరాల్గా చూసుకుంటే పోలవరం ప్రాజెక్ట్ అయితే మాత్రం పూర్తి అవ్వలేదు, కానీ ఈ 10 సంవత్సరాల్లో అంచనా వ్యయం మాత్రం దాదాపుగా 120% పైగా కూడా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం కేవలం 30,000 కోట్ల రూపాయలకు సంబంధించి మాత్రమే పోలవరం ప్రాజెక్టు అంచనాలు వేసింది.
ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ సర్కార్ 56,000 కోట్ల రూపాయలు చేసింది, అంటే దాదాపుగా డబల్ అయింది. మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే 56,000 కోట్ల రూపాయల నుంచి మళ్ళీ ఇప్పుడు 10 నుంచి 12,000 కోట్ల రూపాయలు అదనంగా వ్యయమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. పూర్తయ్యే నాటికి ఈ బడ్జెట్ సరిపోతుందా, మరొక 15-20,000 కోట్ల రూపాయలు అవసరం అవుతాయా అనే దానికి సంబంధించి అయితే స్పష్టత లేదు. కానీ ఈరోజు చంద్రబాబు సమీక్ష చేసిన తర్వాత దీనికి సంబంధించి కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎంత బడ్జెట్ దీన్ని కేటాయించిన పరిస్థితి ఏంటి, కేంద్రం ఏ రకంగా సహాయ సహకారాలు అందిస్తూ ఉంది అనే దానికి సంబంధించి కూడా సాయంకాలానికి